ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యమును చేరుటకు మమ్మను శుద్ధి చేయుమని ప్రార్థిస్తున్నాము. మీ రక్తములో మమ్మను కడుగము. వాక్యము ఉపదేశించుటకు అంతరంగమున పరిశుద్ధతను నీ రక్త శుద్ధి చేత అనుగ్రహించము. ప్రభువు ఈ సమయంలో పేతురు గారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను కడగన ఎడల నాతో నీకు పాలు లేదనగా, ప్రభు నా శరీరం అంతా కడగవన్నాడు. మీరు సెలవిచ్చారు కదా, కాళ్ళు కడిగిన ఎడల చాలునని. ఈ దినమున, ఈ సందర్భమున, సమయమునకు ఉన్న ప్రతి అవిధేయత, అతిక్రమము, పాపము, అవిధేయత సమస్తము నీ రక్తములో కడగండి. ప్రభు, ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశించువాడు గంగాళము యొద్ద శుద్ధి చేసుకుని లోనికి వచ్చినట్లు శుద్ధి చేసి మమ్మను నీ వాక్యములో నడిపించు. జీవ ఆహారము నిమ్మని అడుగుచున్నాను. మా ప్రేక్షకులను దయచూపుమని నీ పరిశుద్ధ వాక్యం చేత మమ్మలను హెచ్చరించి బలపరిచి మేలు చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రార్థనలో నేను పాప క్షమాపణ కొరకైన ప్రార్థన చేశాను. మీరు కూడా ఏకీభవించారు, మీకు కృతజ్ఞతలు. ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించువాడు ఆవరణములో ఉన్న గంగాళము వద్ద శుద్ధి చేసుకుంటాడు. మనం ప్రభువు సన్నిధికి వస్తున్న ప్రతిసారి మనం కూడా మన ప్రభువు సన్నిధిని మన పాపమును గూర్చి పశ్చాత్తాపపడటం అత్యవసరం. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను యోగ్యుడును కాను, నన్ను కనికరించు అను ప్రార్థనతో ఆయన యొద్దకు వచ్చిన సుంకరి పరిశుద్ధునిగా తీర్చబడుటతో పాటు అంగీకరించబడ్డాడు. ఆ విధంగా మనం కూడా మన యొక్క ప్రభువు సన్నిధికి అనుదినము పలుమార్లు వస్తున్నప్పుడు, ప్రభు నన్ను క్షమించండి అని అడుగుట ద్వారా మనము ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాన్ని అందుతాము. దేవుని వాక్యములోనికి వెళదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనము నేను ఈ దినం ధ్యానించాలి. నిన్నటి దినము శాస్త్రులను గూర్చి ప్రభువు జాగ్రత్త పడమన్న మాటలలో చివరి మాటల్లో, విధవరాండ్రు ఇండ్లు దిగమింగుచు మాయావేషంగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుతారు. యాటిట్యూడ్, హృదయము ఎట్లున్నదో దానిని బట్టి శిక్ష ఖరారు. నాట్ బై యాక్టివిటీ but by the attitude, but by the
attitude. People judges you by your activity, but God judges you by your attitude. ఇది మనం గుర్తెరగాలి. దీర్ఘ ప్రార్థనలు చేయటం ఘోరమా నేరమా? యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే వనంలో చేసినటువంటి ప్రార్థన టోటల్ చాప్టర్ ఉంది. మరి అది లాంగ్ ప్రేయరే కదా, అది పాపమా? లాంగ్ ప్రేయర్ ఈజ్ నాట్ ద సిన్, బట్ ద యాటిట్యూడ్ బిహైండ్ దట్ లాంగెస్ట్ ప్రేయర్ ఈజ్ ద సిన్. జాగ్రత్తగా వినాలి. మాయా వేషముగా దీర్ఘ ప్రార్థన. చాలాసార్లు ప్రేయర్ను విశ్లేషించినప్పుడు, ప్రార్థనను విశ్లేషించినప్పుడు కొందరు చేస్తారు ప్రార్థన, దానిలో దే టీచ్, వాళ్ళు వాక్యం చెబుతారు. ఎదట ఉన్నవానికి చెప్పలేక, కళ్ళు తెరిచి బుద్ధి చెప్పలేక, కళ్ళు మూసుకొని ప్రార్థన పేరిట ప్రసంగం చేసే వాళ్ళని చూశాను నేను. మరికొంతమంది స్వార్థం కొరకు, ఆర్థిక లబ్ధి కొరకు, తన అవసరత ప్రజలకు తెలియట కొరకు మాయ ఉపాయంతో ప్రార్థిస్తారు. మాయ ఉపాయంతో ప్రార్థిస్తారు. తరువాత ప్రార్థనలు మనం విశ్లేషించి చూస్తుంటే కొందరు వ్యక్తులు తమ ప్రజ్ఞ, పాఠవాలు, భాష పరిజ్ఞానం, ఆధిక్యత తెలియటానికి చేస్తుంటారు. దే మీన్ టు సే దట్ దే ఆర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ ఆఫరింగ్ ప్రేయర్ ఆర్ బై షోయింగ్ లాంగ్ ప్రేయర్. దీర్ఘ ప్రార్థన చేస్తూ తమకెంత స్క్రిప్చరల్ పట్టుందో, వాక్యంపై పట్టుందో అది చూపిస్తుంటారు. ఇంకా చాలా విచారకరమైన సంగతి చెప్పిన, సమ్ పీపుల్ ట్రైస్ టు టీచ్ గాడ్ ఆర్ టు రిమైండ్ గాడ్ సంథింగ్. దేవునికే వాక్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. దేవా నువ్వు ఇలా అన్నావు, దేవా నువ్వు అలా అన్నావు, ప్రభు అక్కడ అలా రాసుంది. అర్థమవుతుందా? కొందరు దేవునికే బోధ చేస్తారు ప్రార్థనలో. ఇవన్నీ చూస్తున్నాడు దేవుడు, ఇవన్నీ చూస్తున్నాడు. దీర్ఘ ప్రార్థనలు, అంగీలు వేసుకుని, ఇది యేసు చెప్పింది అప్పటి కాలంలో ఉన్న కాంటెక్స్ట్. అప్పటి కాలంలో అంగీలు వేసుకోవటం యాజకులకు భక్తి. ముఖం జార్చుకుని విచారంతో ఉన్నట్టుగా, పశ్చాత్తాపంతో నలిగిపోతున్నట్టుగా. నేను ఈ ఉదాహరణలో పేరు చెప్పకుండా ఒక సేవకుడి గురించి చెప్తాను, మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు ఆయన్ని. వెరీ టాప్ మోస్ట్, ఇంచుమించుగా టీవీ ఛానల్స్లో ఫస్ట్ టీవీ ఛానల్స్లో వచ్చిన వాళ్ళు ఆ ఫ్యామిలీ. ఈజీగా గుర్తుపడతారు మీరు. ఏడుస్తూ ఉంటాడు, చెక్కమని నవ్వుతాడు. అసలు నాకు అర్థం కాదు అది. నవ్వుతూ నవ్వుతూ వాక్యం చూస్తే సడన్గా ఏడుపు మొహంలోకి వెళ్ళి ఆ థ్రోట్, ఆ గొంతు, ఆ మాడ్యులేషన్ అంతా బిగ్గరగా ఏడిసి వాక్యం చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నట్టుగా టర్న్ చేస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. హౌ పాసిబుల్, హౌ ఇట్స్ పాసిబుల్, ఎట్లా సాధ్యమవుతుంది ఇతనికి? ఇట్స్ లైక్ ఎ మిమిక్రీ. సమ్ పీపుల్స్ ప్రేయర్ ఈజ్ లైక్ ఎ మిమిక్రీ. అప్పుడే ఏడవా, అప్పుడే నవ్వా. దారుణం కాదు, దారుణం. సోదరుడా, సోదరి, ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన యొక్క ఉద్దేశము ఏమిటి అనేది ప్రక్కకు పెట్టి ప్రార్థన తనకు అనుకూలంగా మార్చుకోవటం. మోస్ట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, చాలామంది అత్యధికమైన దైవ సేవకులు ఈ పాపంలో పడుతున్నారు. ప్రసంగం పాపం అవుతుంది, ప్రార్థన పాపం అవుతుంది. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
నేను బాగా చెబుతున్నాను అనే ఆ గ్లోరిఫికేషన్ ఉంది, పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు వాక్యం. ఆ వాక్యం నేను చెబుతున్నాను, ఆ వాక్యం నా జ్ఞానం, ఆ వాక్యం నా ఎక్స్పీరియన్స్, ఆ వాక్యం నా చాతుర్యం, నా టాలెంట్ అని ఎవడైనా అన్నాడో ఆ ప్రకటన అతనికి పాపముగా పరిగణించుతుంది. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. People must accept me by my teaching. People must accept me by my activity. People must accept me by my prayers. It is sin. పాపం అంటే ఆధ్యాత్మికంగా ఉన్నాం కదా అని అనుకుంటున్నాం మనం. కానీ అంతరంగంలో పాప స్వభావం మనల్ని పైకి వేరుగా ఎక్స్పోజిటరీగా కనిపిస్తున్న అంతరంగంలో ఉన్నది మనల్ని తీర్పుకు గురి చేస్తుంది. నేను 5,400 పైగా ప్రసంగాలు ఈ ఒక్క ఛానల్లో చేశాను, మిగతావి కాక. కాబట్టి నేను వాక్యం ఎరిగిన వాడను అని అతిశయిస్తే ఈ వాక్యం చెప్పిందంతా కూడా నా పాపం అయిపోతుంది. ఆ అతిశయం నా శిక్షకు కారణం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ బోధ చేయటం నన్ను నరకాగ్నికి తీసుకుపోతుంది. అందుకనే నేను పలుసార్లు ప్రార్థనలు ఒప్పుకుంటాను, ప్రభువా, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వర్ది. నేను ప్రపంచములో ఉన్న సేవక శిఖాముడులందరిలో అధముడను. ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అండ్ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. పౌలు గారు పాపులలో ప్రధాన పాపి అన్నాడు. మనం కూడా మన అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. సోదరుడా, సోదరి, నీ అంతరంగం ఎట్లా ఉంది? నీ హృదయములో పాపముంచుకొని పైకి ధర్మశాస్త్రం పాటిస్తున్న వాని వలె నీవు ప్రయత్నిస్తున్నా కూడా అది నీకు క్షేమం కాదు. వీఆర్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్. అంటే if you try to prove that you are something great as Christian అనే ప్రయత్నంలోనే దేవుని విడిచి వెళ్ళిపోతున్నాడు. అపవాది చేసిన పాపం మీద ఐఎమ్ సంథింగ్ గ్రేట్ మోర్ దెన్ గాడ్, దేవుని కంటే నేను చాలా గొప్పవాణ్ణి అనే భావానికి అపవాది వెళ్ళాడు. ఆ కారణం చేత ప్రభువాడిని గెంటి వేశాడు. అపవాది అతిశయించిన కారణాలు ఏమిటో తెలుసా? ఆత్మీయ కారణాలే. దానికున్న విస్తారమైనటువంటి వర్తకం. అంటే మల్టీ టాలెంటెడ్ ఇన్ వర్షిపింగ్ గాడ్. వాడికి దేవుని ఆరాధించటంలో వచ్చినటువంటి ఆ గొప్ప కృపను అపార్థంతో అతడు ఇది నాది, నా ఘనత అనుకున్నాడు. దేవుని కంటే నేనే గొప్పవాడు అనుకున్నాడు, గొప్పగా ఉండాలనుకున్నాడు. అక్కడే పడిపోయాడు. మినిస్ట్రీలో ఉన్న వాళ్లకు ఇది చాలా పెద్ద ప్రమాదం. అలాగే క్రిస్టియన్ లీడర్షిప్లో ఉన్నవాడు సర్వెంట్గా ఉండకపోతే ఈ ప్రమాదం వస్తుంది. సర్వెంట్గా ఉండాలి, సేవకుడుగా ఉండాలి. అసలు పేరే సేవకుడు కదా. ప్రతి క్రైస్తవుడు సేవకుడే. అంటే బైబిల్ తీసుకొని గుడి పెట్టమని కాదు అక్కడ అర్థం. సేవకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఫస్ట్, మొదట. రెండు, ఇంకొంచెం డిగ్రీ ఎక్కువ, వీఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమై ఉండి సేవకులుగా ఉండటం క్రీస్తు యొక్క లక్షణం. దేవుని కుమారుడై ఉండి ఆయన ఏ విధంగా సేవకునిగా శిష్యుల పాదాలు కడిగాడో అలాగను మనము దేవుని పిల్లలమై ఉండి దేవుని యొక్క సేవకులమై
ఈ లోకములో అన్యుల ఎదుట జీవిస్తున్నాం. పౌలు సంఘాలకు రాస్తున్న ప్రతిదానిలో రాశాడు, మీకోసమే నేను ఇదంతా చేస్తున్నానని. కనుక మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, విధవరాండ్ర ఇండ్రు దిగమింగుతారు, అగ్రస్థానాలు కోరతారు, వందనాలు కోరతారు, నిరుటంగిలు ధరిస్తారు. అవుట్వర్డ్ అపియరెన్స్ దే డింట్ లుక్ అన్ టు ఇన్వర్డ్ అపియరెన్స్. వారు అంతరంగం లోనికి చూచుకొనక బాహ్యములో నేను మత నాయకుడినా కాదా చూస్తారు. దేవుడు అది ఇష్టపడలేదు. We don't need to prove that we are something or we are Christian. మనం ఫలానా అని రుజువు చేసుకోవటానికి అన్నడు మనం ప్రయత్నించక్కర్లేదు. మన జీవితమే దాన్ని రుజువు చేస్తుంది. ఒక ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్, నిజమైన దైవ సేవకుడుగా ఉండాలనే కోరిక నాకు 26 ఏళ్ళు నా అనుభవంలో. ఏమిటి దానిలో అంటే, ఐ షుడ్ నాట్ టచ్ మనీ విత్ మై హ్యాండ్. డబ్బు ముట్టరాదు, డబ్బుతో కాదు, దైవాత్మశక్తితో బ్రతకాల అనుకున్నాను. దేవుని కృప నడిపిస్తున్నాడు. మోషే 40 సంవత్సరాలు హీ మినిస్టర్డ్ టు ద పీపుల్, బట్ హీ నెవర్ టచ్ మనీ విత్ హిస్ హ్యాండ్స్. ఎంత అవసరాలు తీర్చాడు మోషే ప్రజలకు, కానీ డబ్బుతో కాదు, శక్తితో, ప్రభువు శక్తి, ప్రభువు కృపతో. కనుక మనుషులు గుర్తెరగని సత్యం ఏమిటంటే, మనుషులు గుర్తెరగని పెద్ద గొప్ప సత్యం ఏమిటంటే, డబ్బుతో చేయొచ్చు అనేదేమో లోకం అనుకుంటుంది, దేవునితో చేయబడాలి ప్రతి కార్యమని విశ్వాసం అనుకోవాలి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. That is the major difference. Attitude, not the activity. Activity is same for all. Activity అందరికీ ఒకటే. ఇప్పుడు అనేక సేవా సంస్థలు ఉన్నాయి. క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్ కూడా సేవా సంస్థలు పెడుతున్నారు. అనాథాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధులాశ్రమాలు, విడో హోమ్స్, విధవలాశ్రమాలు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? యాటిట్యూడ్. ఎందుకు పెడుతున్నాము? కొందరు అంటారు పుణ్యం కొరకు అంటారు, కొందరు అంటారు ఒక సంస్థ ఎస్టాబ్లిష్ చేసి ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఎసెట్స్ దాని మీద ఫ్రేమ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెట్ పేరుగా తమ సొంత పేరిట క్రియేట్ చేసుకోవటానికి ఆ అనాథాశ్రమం అడ్డు పెట్టుకుంటారు. చాలా క్రిస్టియన్ హాస్టల్స్ కూడా అట్లాగే అయిపోయాయి. క్రిస్టియన్ సంస్థలు కూడా చాలా టు ఎర్న్ మనీ, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వే, సర్వీస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వే టు ఎర్న్ ద మనీ అన్నట్టుగా తయారయ్యారు. అందుకనే డబ్బు, డొనేషన్స్ అన్నీ కూడా వచ్చేసినాయి అందులో. కనుక వాట్ ఈజ్ రాంగ్? మేకింగ్ మనీ ఈజ్ నాట్ రాంగ్. వై వీఆర్ మేకింగ్ మనీ is important, and the attitude behind the making money will be judged. డబ్బు రేస్ చేస్తున్నాం కదా, దాని వెనకున్న ఉద్దేశం ఉందే, అది ప్రభు పట్టుకునేది. బెత్లెహేములో కరువు వచ్చిందని, మోయాబులో సమృద్ధి ఉందని, మోయాబుకు వెళ్ళిన నయోమి ఏమైంది? మారాగా మారి వెనక్కి వచ్చింది. అర్థమైందా? సమృద్ధి ఉన్న మోయాబు నుండి బెత్లెహేములో దేవుడున్నాడని తెలుసుకుని వచ్చినటువంటి రూతు మారా అనుభవం నుంచి నయోమి అనుభవానికి వచ్చింది, మధురమైన అనుభవానికి వచ్చింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. గాడ్ విల్ మేక్ ద డిఫరెన్స్, నాట్ ద మనీ విల్ మేక్ ద డిఫరెన్స్. మీ జీవితంలో నేను అడుగుతాను, మీరు డబ్బు వలన మీరు సమాజంలో వ్యత్యాసంగా బ్రతుకుతున్నారా ఇతరులతో, లేక దేవుని వల్ల వ్యత్యాసంగా బ్రతుకుతున్నారా? దట్ షుడ్ బి టెస్టెడ్. అది మనం ఆలోచన చేసుకోవాలా. నేనున్నాను,
నేను డబ్బు వలన నాకు పేరు వచ్చిందా, లేకపోతే డబ్బు వలన నేను భోజనం చేస్తున్నానా, డబ్బు సంపాదించడం వలనే నా అవసరాలు తీరుతున్నాయా, లేక దేవుని వలన నా అవసరాలు తీరుతున్నాయా? డబ్బు పాత్రకు నా మనసులో ఉన్న స్థానం ఏంటి? దాట్స్ ఇంపార్టెంట్ బిఫోర్ గాడ్. నాకు తెలిసింది ఒక్కటే, ఐ విల్ గో టు గాడ్ ఫర్ ఎవ్రీ నీడ్. ప్రతి పరిచర్య అవసరం కొరకు దేవుడి దగ్గరికి పోతాను. నేనేమి ఉపవాసాలుండి ఏడ్చి మొత్తుకొని మొరపెట్టి ఎవడ కనపడలే ఇప్పుడు నేను. సింపుల్ ప్రేయర్. రోమా 8:21 నాకు అనుభవం ఉంది. చెప్పన శక్యము కాని మూల్గులతో ఎట్లు ప్రార్థన చేయాలో నేను ఎరుగనని ఆత్మ తానే దేవునికి మొరపెడుతూ ఉండటం నాకు తెలిసిన అంతరంగంలో. కంటిన్యూస్ ఇంటర్సెషన్ ఇన్ మై హార్ట్, ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నా హృదయము నిరంతరము దేవునితో ఆత్మలో పెనుగులాడుట అనుభవం నేను చూశాను. శ్వాస నా శరీరం ఎట్లా తీసుకుంటుందో నా ఆత్మ దేవునితో అలాగున అవసరతల నిమిత్తం పెనుగులాడుతున్న సందర్భాలు నేను గమనించాను. సోదరుడు, సోదరి, ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను, మన దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు, మన ఆత్మలో నివాసం ఉంటున్నటువంటి దేవుడు, మన ఆత్మను తన సన్నిధిలో కృమ్మరింపజేస్తున్న దేవుడు. కనుక వెలుచూపు వలన కాక విశ్వాసముతో అనేటువంటి పదం నాట్ బై సైట్ బట్ బై స్పిరిట్, నాట్ బై సైట్ బట్ బై స్పిరిట్. ఒకరోజు నేను బ్యాంకుకి వెళ్ళాను, నాకు అప్పు కావాలండి అని. ఏసే పరిష్కారం ప్రారంభ దినం, అది ప్రారంభించడానికి ఒక 25,000 బ్యాంకులో లోన్ తీసుకుని వెళ్ళాలని వెళ్ళాను. నాకు తెలిసిన ప్రియమైన అన్నగారే ఉన్నాడు ఆ బ్యాంకులో, ఆయన తీసుకెళ్ళాడు మేనేజర్ దగ్గరికి. ఆ మేనేజర్ నన్ను చూడగానే చాలా సంతోషపడ్డాడు. మీరు మంచి ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు, సో గుడ్. అంటే టీవీ ప్రాజెక్టు డైలీ అంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, బోల్డ్ డబ్బు ఉంటుంది. ఆయన నన్ను అడిగాడు, హౌ యూ రీపే ద మనీ, ఎట్లా మీరు డబ్బు వెనక్కి తిరిగి కడతారు, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ ఆఫ్ రీపేమెంట్ అని అడిగాడు. నేను చెప్పాను, నా చేతిలో ఏమి లేదండి, దేవుడు ఇస్తాడు కడతాను. ఆయన అన్నాడు, హీ రిఫ్యూజ్డ్, ఆయన నీకు అప్పు దొరకదు అన్నాడు. ఎందుకంటే నా పేరు, నా ఆస్తి లేదు, కొలాటరల్ సెక్యూరిటీ పెట్టడానికి, నాకు స్థిర ఆదాయం లేదు, చర్చ్ మీద నాకు వచ్చే కొద్దిపాటి, అప్పట్లో చాలా తక్కువ ఆదాయంలో, ఇప్పుడు కూడా అంతే అనుకోండి, అప్పట్లో. ఇప్పుడైతే అసలు నేను ఐఎమ్ నాట్ టేకింగ్ సిన్స్ లాస్ట్ 10 years. ఈ కానుక పెట్టి మీద వచ్చే దాని మీద క్లారిటీ ఇవ్వలేకపోయాను, దాన్ని ఆయన బేస్ తీసుకోలేనన్నాడు. హీ రిఫ్యూజ్డ్ మీ. ఇవాళ కూడా అదే స్థితి, ఈవెన్ టుడే ఇవాళ కూడా అదే పరిస్థితి. నేను ఎందుకు చెబుతానంటే, ఉదాహరణగా దేవునిపై ఆధారపడుతున్నామా, ధనముపై ఆధారపడుతున్నామా? నా సహా సేవకులందరూ చాలా ఉన్నతమైన ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో నా దగ్గరగా ఉన్నవారు కూడా, వెరీ నియర్ అండ్ డియరెస్ట్ టు మీ ఆల్సో, కన్ఫ్యూజ్డ్, బట్ ఐ హ్యావ్ క్లారిటీ. ఏమిటి, ఏమీ లేదు, ఎట్లా, ఏమిటి? ఆఫ్ కోర్స్ దేవుడు ఉన్నాడు మనకు. అందరూ చెప్పే మాట నేను చెబుతున్నాను కదా. దెన్ వాట్ వాజ్ ద డిఫరెన్స్? ఇన్ మై యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ద డిఫరెన్స్. ఏసే పరిష్కారం కొనసాగితేనే నేను దైవ సేవకున్నా, లేదు నేను దైవ సేవకుడిని గనుక ఏసే పరిష్కారం దేవుడు నన్ను వాడుతున్నాడు. కనుక నాట్ బికాస్ ఆఫ్ మై యాక్టివిటీ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, బికాస్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, సో దట్ గాడ్ ఈజ్ యూజింగ్ మీ ఇన్ హిస్ మినిస్ట్రీ. సింపుల్.
ఐఎమ్ విత్ మై గాడ్ అండ్ గాడ్ ఇస్ విత్ మీ. కనుక ఈ యాటిట్యూడ్ ఉంటేనే నువ్వు రక్షించబడిన వాడవు, నీవు సేవకుడవు, నీవు క్రైస్తవుడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు? బ్రతుకు తెరువుక లేదు, ప్రభువు కొరకు. ఆ అనుభవం లేకపోతే ఏదోలేండి ఉద్యోగం చేసి బతుకుతున్నాను, ఏమిటి నీ బ్రతుకు ఉద్యోగం వలన, యేసు వల్ల కాదా? ఈ మాట ఎవరైనా బయట అంటే నాన్ క్రిస్టియన్ అంటే వెరితనం ఉంటుంది, క్రైస్తవుడికి అర్థం అవుతుంది. అవును కదా, ప్రభు కృప వల్లే బతుకుతున్నాను తప్ప ఉద్యోగం వల్ల కాదు. కానీ నాన్ క్రిస్టియన్ అన్నాడు అనుకోండి, ఈ మాట ఏంటి మాట్లాడుతున్నాడు ఈయన, ఉద్యోగం వల్ల కాక దేని వల్ల బతుకుతాడు? జీతం రాకపోతే బతుకుతాడా? సరుకులు కొట్లో డబ్బులు కట్టగలుగుతాడా? పాలకు కట్టగలడా? ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ థింకింగ్ ఆఫ్ దోస్ థింగ్స్. అది మత్తయి చెప్పాడు, ఇవన్నీ మీకు కావాలని నాకు ముందే తెలుసు, అవి మీరు ఆలోచించద్దు అసలు అన్నాడు ప్రభు. Do not worry about those things. God already knew that you all need them. He promised that. సోదరుడా, సోదరి, దయచేసి దేవుడిని అర్థం చేసుకోండి. దేవుడు అంటే నీ అవుటర్ అపియరెన్స్లో ఉన్న భక్తి కాదు, ఇట్స్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఉంది. విషయమంతా నీ హృదయంలో ఉంది. నీ హృదయమున యూ మస్ట్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయంలో రావాలి. కనుక యు మే ఫూల్ ద పీపుల్ బై యువర్ యాక్టివిటీ, యు కాంట్ ఫూల్ గాడ్. నువ్వు ప్రజలు మోసం చేస్తావేమో నువ్వు భక్తుడిగా వేషం వేసుకుని. చాలామంది వాళ్ళ వేషమే వేశారండి, పులి వేషం కట్టారు, లోపల పులి కాదు. పులి వేషంలో అయిపోయినా పులే లోపల. అర్థమైందా? చాలామంది బయట అవుట్వర్డ్ అపియరెన్స్లో చెబుతున్నారు. అందుకే నేను బిషప్ కాన్సక్రేషన్ తీసుకొని కూడా అంగీయాల. ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, ఇది బాధ్యత అనుకున్నాను తప్ప ఇది ఒక పదవి అనుకోలేదు. పదవి అనుకుని నేను కూడా అంగీ వేసేవాడు. It is my responsibility to oversee the Church of Christ in my knowledge. కనుక లోకం నన్ను ఒప్పుకోకపోవచ్చు. నేను అందుకే చెబుతాను, యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ యువర్ యాక్టివిటీ. ఏ యాక్టివిటీ లేదు 3.5 సంవత్సరాలు ఏలియాను దేవుడు పోషించాడు, గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అంటే ఆయన మనకు ప్రభువు కనుక మనం పనిచేసామని కాదు. ప్రభుత్వం మనకు జీతం ఇచ్చిందంటే వర్క్ టు పే టు వర్క్. మనం పనిచేస్తున్నాం కనుక ప్రభుత్వం జీతం ఇస్తుంది, మనం పని చేయకపోతే జీతం ఇవ్వదు కదా. కానీ ప్రభు అలా కాదు, ప్రభువు సంబంధికులు మనం కాబట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హీ బేర్స్ అస్, హీ ఫీడ్స్ అస్. ఆయన మనం భరిస్తాడు, మనం పోషిస్తాడు. ఇది మనం అనుభవంలో నేర్చుకోవాలి. నేను వాస్తవంగా 41 వచ్చిన ప్రారంభించాలనుకొని మొదలుపెట్టాను. ఏమో నాకు దేవుడు ఇచ్చిన ఆలోచనలు చెప్పాను. ఐ హోప్ యూ ఆర్ బ్లెస్డ్. ఐఎమ్ బ్లెస్డ్. మన పాపమును గురించి పశ్చాత్తాపడదాము. నిరంతరం మన స్వభావం చొప్పున వి ప్రొడ్యూస్ ఓన్లీ సిన్. నాకు తెలిసింది అదే. వి ప్రొడ్యూస్ ఓన్లీ సిన్ ఫ్రమ్ అవర్ హార్ట్. మనం మనంతట పాపమే ప్రొడ్యూస్ చేస్తాం తప్ప ఇంకేం చెయ్యం, మనకు రాదు. పరిశుద్ధాత్మ దేవుడే ఏ చిన్న మంచి చేసినా నీ నుండి చేసేది. ఇది జ్ఞాపకం పెట్టుకో. పశ్చాత్తాపడు, దీనుడిగా బ్రతుకు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు నాయన. మా జీవితం ఎటు చూచినా నీవే ఉన్నావు ప్రభువా. మా ఉద్యోగాలు కాదు, మా సంపాదన కాదు, మా జ్ఞానం అనుకునే అజ్ఞానం కాదు దేవా. అంతా నీవే, అంతా నీవే, అంతయు నీవే నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అట్టి భాగ్యములోనికి ప్రతి ఒక్కరిని నడపండి. నేను బహుబలహీనుడను ప్రభువా. ప్రపంచములో ఉన్న
ప్రతి బలహీనుని కంటే అధిక బలహీనుణ్ణి. ఇది నీ కృపగా భావిస్తున్నాను. ఏ పాటి వాడిని నన్ను అంగీకరించుటకు ఏ యోగ్యత లేని వాడిని ప్రభు. నన్ను జ్ఞాపకం చేసుకుని మా ప్రేక్షకులను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ రాత్రి రక్షణ పొందిన వారుంటే వారితో మీరు మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక.